దురభిమానము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదో ఒక విషయమునతో అంటకాగిపోతాడు. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే కొంతమంది చూడండి, ఆ వ్యక్తిత్వంలో ఉండేటటువంటి బలహీనత. ఇప్పుడు ఏదో గోరు చుట్టేసింది, దానికి నిమ్మకాయ ఎట్టమన్నారు, ఎవరో నిమ్మకాయ ఎట్టారు. ఏమండి కాఫీ తాగుతారా? ఏమిటి తాగను, ఈ గోరు చుట్టూ. స్నానం ఎలా చేయను, గోరు చుట్టూ. ఇవాళ ఆఫీస్ ఏం వెళ్ళను, ఈ గోరు చుట్టుతో ఏం రాయను. పోన్లేండి పలహారం ఏం తినను, గోరు చుట్టుతో. ఇవాళ ప్రవచనం ఏం వెళ్ళను, ఈ గోరు చుట్టుతో. వాడికి మీరు ఏం చెప్పండి, ఆ గోరు చుట్టే. ఇంకొకడు అంటాడు, నాకు ఆఫీస్కి వెళ్ళి రాయలేకపోవచ్చు కానండి, ఇవాళ అంత కఠినుడు ఏం కాడు, మా అధికారికి చెప్తే పోన్లేవయా, ఇవాళ నువ్వు నోటితో చెప్పేవి చెప్పు, నీ కింద ఉన్న వాళ్ళకి ఇది ఇలా చెయ్యి అది ఇలా చెయ్యి అని చెప్పు చాలు. నువ్వు అంత తప్పనిసరి పరిస్థితి అయి సంతకం పెట్టవలసి వస్తే నీ పక్కవాడితో పెట్టిస్తా, సరేనా? కూర్చొని చెయ్యి, వాడికి చెప్పి చేయించు చాలు. అలా కుర్చీలో అలా కూర్చోవడంలో, నాకు అక్కడికి వెళ్ళి కూర్చోవడంలో, ఓ మంచి మాటలు చెప్తూ ఉండడంలో నేను నా నిప్పి మర్చిపోతాను అన్నాడు అనుకోండి, నా వ్యక్తిత్వం వేరు. ఓ గోరు చుట్టుకి ప్రపంచమంతా గోరు చుట్టే ఒకటికి. అలా వాడికి ఏదో ఒకటి ఉంటుంది, దానితో అంట కాగుతాడు. ఎంత అంట కాగుతాడంటే వాడిని మీరు ఎట్నుంచి ఎటు తీసుకురండి మళ్ళీ వాడు అదే చెప్తాడు. వాడికి ఏదో మనసులో ఉంటుంది, నేను చాలా తెల్లగా ఉంటాను, చాలా అందంగా ఉంటానని ఒక అభిప్రాయం ఉంది వాడికి. వాడిని మీరు ప్రవచనానికి తీసుకెళ్ళిన వాడు ఏమంటాడంటే, ఇవాళ వచ్చిన వాళ్ళలో నా అంత తెల్లగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటాడు. అయ్యి బాబాయ్, ఎంత ప్రమాదకరమైన ప్రశ్న అండి అది. వాడిని మీరు ఓ సేవకి తీసుకెళ్ళారనుకోండి దేవాలయంలో, ఇవాళ సేవకు వచ్చిన వాళ్ళలో నేనే బాగున్నానే అందరిలోకి అంటాడు. వయసు ఉడిగిపోతుండనివ్వండి, ఇంకా దాన్ని ఏదో కాపాడుకోవాలి. అందుకని తీర్థయాత్రకి రారు, అందుకని గుళ్ళోకి ఎక్కువ వెళ్ళరు, ఎండలోకి ఎక్కువ వెళ్ళరు. ఉండిపోతుందా ఏమి, అగ్నిలో కాలిపోదు ఆఖరికి. ఇది పణంగా పెట్టి ఈశ్వరుణ్ణి చేరు, అది గొప్ప. కానీ అన్నిటికీ నేను ఇంత బాగుంటాను. ఏమండి ఆయన చాలా బాగా పాడారు కదండి, పాడారు కానీ ఆయన అంత కొంచెం తెల్లగా ఉంటే బాగుండేదండి. ఆయన పాడడానికి తెల్లగా ఉండడానికి ఏమిటి సంబంధం? అంటే దేనికైనా సరే తెల్లగా లేడు అంటే తను తెల్లగా ఉన్నాడు, అదొక్కటే కాదు. అతిశయం, దురభిమానత్వము, అది పుండండి, అది చాలా ప్రమాదం. అది గుళ్ళోకి వెళ్ళినా సరే కొంతమంది చూడండి, విఐపీగా దర్శనం ఏమిటండి, అదేమిటి అసలు అర్థం లేదు. అంటే వాడు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడి దగ్గర కూడా వాడు ఇదని గుర్తుపెట్టుకుని వెళ్ళాలా? ఎందుకది? చక్కగా ఎక్కడికి వెళ్ళావో అక్కడ అలా ఇవిడిపో, అది జీవితం అంటే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా నేను ఈ అధికారిని అని ఇంటికి వెళితే అది ఏం బాగుంటుంది? ఇంటికి వెళ్ళాక ఓ భర్తగా వెళ్ళు, ఓ తండ్రిగా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావో అక్కడ ఇమిడిపో. ఆ ఇమడడం రాలేదనుకోండి, ఏదో ఒకటే అంటి పెట్టుకుని అంట కాగిపోతే నిన్ను భరించలేరు. ఆఖరికి పదవీ విరమణ చేసేసి 10 ఏళ్ళు అయిపోయినాడు. ఏమంటే ఒకసారి నీ పాపం చాలా రోజులు అయింది, ఆయన దగ్గర పనిచేశాను, వెళ్ళొద్దామండి. బాబాయ్ ఇప్పుడు కానీ వెళ్ళారంటే చంపేస్తాడండి, ఇప్పుడు మళ్ళీ మొదలెడతాడు, 1976లో నేను ఉన్నప్పుడు అని మొదలెడతాడు, వదలడండో అంటారు. కొంతమందిని మీరు చూడండి, అది అంటుకుపోతుంది, శరీరానికి మనసుకి అంటుకుపోయి అది మొదలెడతాడు. ఏమైనా నువ్వు దగ్గర పనిచేసావు కదా, 76లో మనం పనిచేసినప్పుడు అని మొదలెడతాడు. ఎందుకది? ఇప్పుడు ఎంత నీ వయస్సు, ఇప్పుడు నువ్వేం నేర్చుకోవాలి, ఇప్పుడు ఏం చదువుకోవాలి? కొంతమంది చూడండి, చాలా అధికారంలో ఉండి కూడా చాలా వినయంగా కూర్చుని వింటుంటారు. అది సంస్కార బలం. అది ఒకడికి రమ్మంటే వచ్చేది కాదు, ఒకడికి పొమ్మంటే పోయేది కాదు. పరిశీలించుకో సుమా, నిన్ను నువ్వు పరిశీలించుకో, లేకపోతే పాడైపోతావు. ఏదో నీ జీవితంలో ఒక విషయమునందు నేను చాలా గొప్పవాణ్ణన్న అభిమానం దురభిమానం కాకుండా చూసుకో, లేకపోతే అది చివరికి చాలా ఇబ్బందికి వెళ్ళిపోతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏదో ఒకటి ఉందనుకోండి, దాని నుంచి బయటికి రావడం ఎలా? ఇది ఈశ్వరానుగ్రహం అండి అన్నారనుకోండి. నిజంగా పక్క వాళ్ళే, ఇవాళ మీరు వెలిగిపోతున్నారండి, మీరు రోజు రారే కనబ్బా చాలా అందంగా ఉన్నారే అన్నారనుకోండి. నిజంగా పోయి పక్క ఆయన అనుకోలేదు, పక్క ఆయన అన్నాడు. ఈయన ఏమనాలి? ఏమంటే ఇప్పుడే కదా మీరు విన్నారు, ఇవన్నీ శాశ్వతమా, ఇవన్నీ ఉండిపోయేవా? ఆయన అందుకోవడం నిజమైన అందం అండి. నేను ఇవాళ వచ్చాను, మీరు ఇవాళ వరకు ఒక్కరోజు మానకుండా వస్తున్నారే, మీ అందం చాలా గొప్ప అందం నా దృష్టిలో, అనగలిగినది గొప్ప కాదు. అది ఈశ్వరుడితో కలుపు, నీకు ఏ ప్రమాదం తేదు. అది ఉండి ప్రమాదం ఏం చేస్తుంది? ఈశ్వరుడితో కలుపుకుంటే. విరుగుడు ఈశ్వరుడే. పాము విషం నేను తాగేశాను అనుకోండి, చచ్చిపోతాను. పాము విషం వైద్యుడు శుద్ధి చేశాడు అనుకోండి, నాకు మందుగా ఇచ్చాడు అనుకోండి, ఔషధంగా, నాకు ఉన్న జబ్బు తగ్గిపోతుంది. వైద్యుడు విరుగుడు చేస్తాడు. బురద నీళ్లలో ఇండి పిగించబడితే నీరు విరిగినట్టు భగవత్ సంబంధం దురభిమానాన్ని విరిచేస్తుంది. ఆయనతో కలుపు, దురభిమానం విరిగిపోయి. అది లేకపోతే భగవంతుడే విరవలసి వచ్చిందనుకోండి, అప్పుడు మనం వీధిలో నిల్చోవలసి వస్తుంది. అది ప్రమాదం. అదే మళ్ళీ ఉబ్బు పగులుట దగ్గరికి వెళ్ళిపోతుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పేవారు. ఎవరో ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు ఒక గొప్ప భవనం కట్టి తోట వేసి పళ్ళు పువ్వులు అన్నీ పెంచాడు.
ఎవరో ఫోన్లే పాపం నా దగ్గర ఉన్నాడు కదా అని ఆయనకి పిలిచి, ఏమయ్యా ఈ ఇల్లు నువ్వు చూసుకుంటూ ఉండు, జాగ్రత్తగా ఇందులో ఉండు, నేను ఏదో విదేశాలు ఎడుతున్నాను, కొన్ని సంవత్సరాల పాటు రానన్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన ఏదో అకస్మాత్తుగా 2 ఏళ్ళు పోయిన తర్వాత ఏదో శుభకార్యానికి వచ్చి ఒకసారి ఇల్లు చూసొద్దామని ఊళ్ళో దిగి పెడుతుంటే ఎవరో తెలిసిన వాళ్ళు అడిగారు, ఏంటంటే ఇలా వస్తున్నారు మీరు అన్నారు. ఏం లేదండి ఇల్లు చూసుకుందామని. ఓహో ఇంకా మీకు ఆ ఇంటి మీద మమకారం పోలేదా అన్నారు. ఎలా పోతుందండి, ఇల్లు అన్న తర్వాత మరి ఎప్పుడైనా చూసుకోవాలి కదా అన్నాడు. అదేంటి ఇల్లు అమ్మేశారు కదా మీరు అన్నాడు. ఇల్లు అమ్మేయడం ఏమిటో నేను ఎవరికి అమ్మలేదు. మరి ఆయన అలా చెప్తున్నాడు, ఇల్లు అమ్మేసి ఆయన వెళ్ళిపోయాడు విదేశాలకి, నేను కొనేసుకున్నాను, నేనే యజమాని అని చెప్తున్నాడు అన్నాడు. అలా వీధిలో పెడుతుంటే కనపడ్డ వాళ్ళందరూ చెప్పారు, ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆయన ఎంత మంచివాడండి పాపం మీరు ఇచ్చారని చెప్తుంటాడు అన్నారు. అప్పుడు చాలా యజమాని సంతోషించి 2 గదులు తాళం వేసినా కూడా తాళాలు తీసి వాడుకొని ఇచ్చాడు. ఇప్పుడు కనపడ్డ వాళ్ళందరూ అమ్మేశారు కదండి అన్నాడు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళి అన్నాడు, దుర్మార్గుడా నీ ఒక్కటి పట్టుకుని ఏది పట్టుకొచ్చావో అదొక్కటి పట్టుకుని బయటికి పోముందు అని తాళం వేసేశాడు. ఇప్పుడు ఏమైంది, ఏ పెట్టితో వచ్చాడో ఆ పెట్టితో పోయాడు. ఎందుకని, నాది అన్నందుకు పోయాడు. నాది కాదు ఆయనది అన్నంతకాలం ఇంకో 2 గదులు కూడా ఇచ్చాడు. నీకు ఏదున్నా తప్పు లేదు, ఇది ఈశ్వరుడు ఇచ్చింది అన్నంతకాలం ఇంకో 2 గదులు కూడా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. ఇది నాదన్నప్పుడు తాళం వేసి బయటపోమంటాడు. ఇది తెలుసుకుని ఉండు, నీకు ఇబ్బంది లేదు.